'మాతృ' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపు వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక నాకైతే అస్సలు బాగా అనిపించలేదు. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే కొన్ని కిడ్నాప్‌లు జరుగుతా ఉంటాయి. ఆ కిడ్నాప్‌లు ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారు, ఈ మ్యాటర్‌లో హీరో ఎలా ఎంటర్ అయ్యాడు, ఫైనల్‌గా కిడ్నాప్ చేసే గ్యాంగ్‌ని హీరో పట్టుకున్నాడా లేదా అనేది సినిమా. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు మదర్ ఎమోషన్ ఉంటదన్నట్టుగా చిన్న సీన్ చూపించారు. ఆ తర్వాత కిడ్నాప్ సీన్ ఒకటి చూపించారు. అవి 2 అయితే పర్లేదనిపించాయి. ఇంక తర్వాత హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ స్టార్ట్ అవుద్ది. అలాగే 30 ఇయర్స్ పృథ్వీ గారిది కామెడీ ట్రాక్ కూడా స్టార్ట్ అవుద్ది. పోలీసులేమో ఈ కేస్ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు. ఇలానే సీన్స్ అన్నీ కూడా సినిమాలో ముక్కలు ముక్కలుగా వస్తాయి. ఒక ఫ్లోలో ఉన్నట్టు అస్సలు ఉండవు. సినిమాలో పృథ్వీ గారితోని, ఆలీ గారితోని కామెడీ ట్రాక్‌లు పెట్టారు గానీ అయ్యయితే అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఇంక సినిమాలో కిడ్నాపులు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పారు గానీ, అసలు ఆ ప్రాసెస్ ముందుకెళ్తున్నట్టు అనిపించదు. అసలు సినిమా ఫస్ట్ హాఫ్‌లో దానికి సంబంధించి ఒక్క విషయం కూడా రివీల్ అయినట్టు అనిపించదు. ఇంక సినిమా సెకండ్ హాఫ్‌లోనే అసలు కథ ఉంటది. అక్కడికెళ్ళాక ఈ కిడ్నాప్‌లన్నీ ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారనే విషయాన్ని చెప్తారు. అదైతే నాకు సిల్లీగా అనిపించింది. దానికన్నా ఎక్కువ లాజిక్‌లెస్‌గా అనిపించింది. సినిమాలో ఓ క్యారెక్టర్‌కి కళ్ళు కనపడవు. అలా కళ్ళు కనపడకపోవడం వల్ల ఆవిడ అవమానాలను ఎదుర్కొందని చెప్తారు. కానీ ఆ అవమానాలు ఎలాంటివని అస్సలు చూపించరు. అలా చూపించుంటే ఆ క్యారెక్టర్ ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యే ఛాన్స్‌లుంటాయి. అలా చేయకుండా ఆ క్యారెక్టర్ అవమానాలు పడిద్దని చెప్తాడు. ఇంకా ఆ క్యారెక్టర్ పడిన ఒకే ఒక అవమానాన్ని సినిమాలో చూపిస్తారు. ఆ అవమానం కూడా నాకైతే కొంచెం సిల్లీగానే అనిపించింది. ఒక మనిషికి ఏదో వింత జబ్బు లాంటిది ఉంటే అది మనకు అంటుకుపోద్దేమో అని చెప్పి దగ్గరికెళ్తానికి భయపడింది. అలా అని చెప్పి ఆ క్యారెక్టర్‌ని దూరం పెట్టారు అన్నట్టుగా చెప్పుంటే బాగుండేదేమో కానీ, మరీ కళ్ళు లేనందుకు అంతలా ఫీల్ అయిపోయారేంటి అనిపించింది. దీనికోసం రివెంజ్ అని చెప్పి మెయిన్ క్యారెక్టర్ చేసే పనులన్నీ కూడా చాలా లాజిక్‌లెస్‌గా అనిపించాయి. ఆ క్యారెక్టర్ మనుషుల బ్రెయిన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకుంటది. అలాగే వాళ్ళందరిని ఒక చోట బంధించి ఉంటారు. అలాగే కిడ్నాప్‌లన్నీ చేస్తా ఉంటాడు కానీ ఎవరికీ కూడా సరిగ్గా క్లూస్ కూడా దొరకవు. ఇంకా అంతమందిని ఒక ప్లేస్‌లో ఉంచితే ఆ ప్లేస్ గురించి ఎవరికీ తెలియకుండా ఎలా ఉందనే విషయం అర్థం కాలేదు. ఇంక సినిమాలో అమ్మ కొడుకులు ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ చిన్నప్పుడే విడిపోతారు. ఇంకా అందులో కొడుకు క్యారెక్టర్‌కి అమ్మ ఉందనే విషయం తెలిసింది. అమ్మ కూడా కొడుకుని చూసింది. అలా చూసినప్పుడు ఎమోషనల్‌గా ఉంటదేమో అనుకుంటాం. కానీ వాళ్ళు మాత్రం ఏదో గంట ముందే కలిసి, అప్పుడు మళ్ళీ కలిసినట్టుగా చాలా క్యాజువల్‌గా బిహేవ్ చేస్తారు. ఇంక మనుషులందరిని తన కంట్రోల్‌లో పెట్టుకోవడం కోసం ఏదో చేసిన విలను వాళ్ళని నార్మల్‌గా చేయడానికి కూడా మందెందుకు కనిపెట్టాడనే విషయం అర్థం కాలేదు. ఇంక సినిమాలో అయితే యాక్టర్స్ అందరి పెర్ఫార్మెన్స్ బానే ఉంది. ఇంక సినిమాలో సాంగ్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే పర్వాలేదనిపించింది. అలాగే సినిమాలో అమ్మ మీద ఉన్న ఎమోషన్‌తో అలా అయిపోయి ఇలా చేశాడని చెప్పడం బానే ఉంది కానీ, వాడు చేసే పనుల గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుంటే బావుండేదేమో అనిపించింది. అసలు సినిమాలో వాడెందుకు అలా అయిపోయాడనే దానికి రీజన్ ఉండదు. ఒకవేళ వాళ్ళు చూపిచ్చిందే రీజన్ అయ్యుంటే, అప్పుడు కోపం హీరోయిన్ మీద మాత్రమే ఉండాలి. ఇంక బ్రెయిన్‌లు కంట్రోల్ చేయడం, అంత నెట్‌వర్క్‌ని బిల్డ్ చేసుకోవడం కూడా కన్విన్సింగ్‌గా లేదు. చెప్పడానికి కూడా ఆళ్ళు ట్రై చేయలేదు. అందుకే నాకు ఈ సినిమా అయితే అంత బాగా ఏమి అనిపించలేదు. ఇంక ఈ సినిమాకి నేనిస్తున్న రేటింగ్ అయితే 1/5. ఇక వీడియోని క్లోజ్ చేసే ముందైతే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.